ఒక్క ముక్క చెప్పొచ్చు కదరా. అయ్యో మీ బ్రెయిన్ ఓడావు, నువ్వు స్ట్రెయిన్ అయ్యావు, నువ్వు ఎస్కేప్ అయ్యావు, నువ్వు ఇరుక్కుపోయావు. వాకింగ్ అని జాగింగ్కి వెళ్ళినట్టున్నావు. అది జాగింగ్ ఏంట్రా, రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్, ఎక్కడో రాంగ్ జంప్ చేసినట్టున్నాను రా. ఏమైంది? సారిందన్నా చెయ్యి. ప్రేమించడం ఇంత కష్టమా సార్? ప్రేమించడం కాదురా, ప్రేమించడానికి ఫ్రెండ్ గా ఉంటాం ఇంకా కష్టం. ఊరికే టెన్షన్ పడకండి రా, ఆ అమ్మాయి నాకు దొరికే టైం దగ్గర అయింది. కాదురా, మాకెందుకో మా టైం దగ్గర పడింది అనిపిస్తుంది. జాగ్రత్త. అమ్మయ్యా వచ్చేసారా? ఏంటి ఎవరు అడగలేదుగా? కవర్ చేసుకున్నాను కానీ కనిపించిందా? అదే టెన్షన్ తో చేస్తున్నాను. ఎవరు రాకుండా చూసుకో, కొట్టిన దాకా వెళుస్తాను. రోజు రోజుకి ధైర్యం పెరిగిపోతుంది. వెళ్ళండి వెళ్ళండి, ఎక్కడి దాకా వెళ్ళి ఆగుతారో చూద్దాం. సార్ వచ్చిందిరా బాబు పోస్ట్ డబ్బా. ఎవర్రా? ఆ అమ్మాయిని పట్టడానికి మనోడు ఈ అమ్మాయిని. ఈ అమ్మాయి ఎవర్రా? నేనకంటావు రెండో కూతురులే. కొత్త కదా. ఏటో తాతారా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎక్కబోయేది మీరు కదండి, కారు క్లీన్ చేస్తున్నాను. క్లీన్. మరి నేను వెళ్ళొస్తాను. మళ్ళీ నువ్వు రావడం ఎందుకే కైలాసం? ఏదో ఒక రోజు నేను నీ దగ్గరికి వస్తాను. ఆ తర్వాత నేను వస్తానండి. అన్నట్టు తాతారావు, అయ్యా నీతో మాట్లాడి పని ఉంది, కారు ఎక్కువ. కారులో నేను ఎందుకని, నేను కారు అడిగితే వస్తానండి. వీల్లేదయా, కారులో మాట్లాడి పని ఉంది, కూర్చో. అలా కదండి బాబు, నాకు అసలే వాంతులు అవుతున్నాయి. ఈ పెట్రోల్ కంపాలు మళ్ళీ వాంతులు ఎక్కువైపోతాయండి బాబు. యజమాని రమ్మన్నప్పుడు రాను అనకూడదు. ఎక్కువ పాపరావు గారు, అన్యాయం, అక్రమం, దారుణం. ఏమిటయ్యా దారుణం? కారు ఎక్కమండం దారుణమా, ఎక్కనండం దారుణం. కూర్చో. అది కదండి. కూర్చో. కూర్చో. రమ్మన్నప్పుడు వెళ్ళాలి. అక్రమం, అన్యాయం బాబు ధర్మంగా ఉంటా. పాపరావు, నిన్ను ముక్కలు చేసి కాకులకి గద్దలకి వేసిన పాపం లేదు. పీడ విరగడైంది. ఒక్క బాంబుతో 2 పీనుగలు. వీడు 2 లక్షలు కూడా మిగులుడే. అయ్యా అయ్యా, ఆ మున్సిపల్ దగ్గర ఆఫ్ చేయండి బాబు. మా చుట్టాలు ముసలాన్ని చచ్చిపోలేగా ఉన్నాడు, కొంచెం పలకించి వస్తాను బాబు. ఇంటికి వెళ్ళాలి అర్జెంట్ గా, మళ్ళీ వచ్చి చూద్దుగాలే. అయ్యయ్యో బాబు, అయ్యా కొంచెం అక్కడ ఆఫ్ చేయండి బాబు. కడుపులో చెప్తాను, కొంచెం చోడ తాగి వస్తాను బాబు. ఆ చోడ కూడా ఆఫ్ చేయండి. 5 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతాం. అల్లప్రసం తాగితే అన్ని సర్దుకుంటాయి. బాబు ఆపండి బాబు, ఆపండి బాబు, ఆపండి బాబు. ఒంటికి బాబు. అది కూడా ఇంటికి వెళ్ళాకే. అయ్యి బాబు, ఇంటిగా ఇంకేంటి బాబు? ఈ కుక్కని కుక్క బొమ్మ ఎందుకు తీసావు? అయ్యి బాబు, కుక్క బొమ్మ కాదు బాబు, బాంబే. బాంబే వచ్చే వారం వెళ్దాం అనుకున్నాం. అయ్యో బాంబే కాదు బాబు, ఇందులో బాంబు పెట్టారు బాబు. నాకు తెలియాలి. మళ్ళీ ఎక్కడ కాలేదండి? అక్కడే ఉంటది. 1500 గజాల విస్తీర్ణం, 1 వెండి తెర, 2 ప్రొజెక్టర్లు, 2000 కుర్చీలు, 6 మరుగుదొడ్లు, 6 బయట సైకిల్ స్టాండ్, 4 బుకింగులు, 4 షోలతో కడకల్లాడే ఈ లీలామహల్లో నా నోటీసుకు రాకుండా ఏమీ జరగదు, జరగడానికి వీల్లేదు. ఈడిగా వేలు చేస్తే బెటర్. అలాంటిది ఈ థియేటర్ గెటప్ మార్చే ప్రయత్నం జరిగింది. అసలేం జరుగుతోంది ఇక్కడ? నాకు తెలియాలి, నాకు తెలియాలి, నాకు తెలియాలి. ఇంకో 3 సార్లు తిప్పలేపోయారా? జపనే పెట్టిందా ఏంటండి? మీరేగా చెప్పారు మన థియేటర్ కట్టి 10 సంవత్సరాలు అయింది, ప్రభు మీద రౌడీ షీట్ కూడా రద్దు అయింది. ఈ హ్యాపీ మూడ్ లో పెద్దాపురం నుంచి బాలమణి పార్టీని తీసుకొచ్చి మంచి మాస్ మసాలా ప్రోగ్రామ్ పెట్టించమని. అవును, ఆ బాలమణిని మేము చూడాలని ఎలా అంటారంటే అలా చూడండి.